కేబుల్ రంగంలో 30 ఏళ్ల సుదీర్ఘ అనుభవంతో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నేటికి అత్యాధునిక సేవను అందించడంలో వాజీ మేనేజింగ్ డైరెక్టర్ గణపతినేని శ్రీనివాసరావు కృషి అభినందనీయం అంటూ విఎంఆర్డీఏ జాయింట్ కమిషనర్ రమేష్ కొనియాడారు. ఎస్ఎస్సి వాజీ ఐపీటీవీ వాచి ఓటీటీ సేవల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు రమేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బ్రాంచ్ మేనేజర్ రామకృష్ణ తదితరులు పాల్గొని మాట్లాడారు. పోటీ ప్రపంచంలో అత్యాధునిక సాంకేతిక సేవలను ఉత్తరాంధ్రలో మొట్టమొదటిసారిగా అందిస్తూ కేబుల్ ఆపరేటర్లకు నూతన ఉత్సాహాన్ని అందించాలని ప్రశంసించారు. కార్యక్రమంలో భాగంగా వాజీ మేనేజింగ్ డైరెక్టర్ గణపతినేని శ్రీనివాసరావు మాట్లాడారు. ఎప్పటికప్పుడు సాంకేతిక రంగంలో వస్తున్న ఆవిష్కరణలు అందిపుచ్చుకుంటూ భవిష్యత్తును మరింత ఆశాజనకంగా మార్చుకోవాలని ఆపరేటర్లకు సూచించారు. 30+ ఓటీటీలు, 111+ ఛానల్స్ను ఒకే తెరపై చూపేందుకు గాను ఎన్ఎస్సి వాజీ ఐపీటీవీ వాచి ఓటీటీలు అనువైన ప్లాట్ఫామ్లని తెలియజేశారు. మధ్యతరగతి వారికి అందుబాటు ధరలో అంతర్జాల సేవలతో కేబుల్ ప్రసారాలను అందించేందుకు గాను వినూత్న రీతిలో వీటిని ప్రారంభించినట్లుగా తెలిపారు. ప్రేక్షకుల అభిరుచి అవసరాల మేరకు తమ సేవలను విస్తృతం చేస్తూ ఆపరేటర్లకు అండగా ఉంటామని తెలియజేశారు. కార్యక్రమంలో స్థానిక ఆపరేటర్లు, వాజీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గత 95లో ఇండస్ట్రీలో అడుగుపెట్టడం జరిగింది. ఇందులో జరుగుతున్న మార్పులు ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకుంటూ దాదాపు 30 ఇయర్స్ ఈ జర్నీ నడిచింది. ఎన్నో మార్పులు చూసాం. ఆర్ఎఫ్ కేబుల్ నుంచి ఆప్టిక్ ఫైబర్, తర్వాత డిజిటలైజేషన్, ఇప్పుడు ఇంటర్నెట్ ప్రొవైడింగ్, ఐపీటీవీ, అలాగే ఈ వాచో యాప్ ఇవన్నీ కేబుల్ ఆపరేటర్స్ ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క సిస్టంలో మార్పులు తీసుకురాకపోతే భవిష్యత్తులో మన ఇండస్ట్రీకి ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇదే ప్లాట్ఫామ్లో దాదాపు 30-40 ఏళ్ళ నుంచి ఉన్న కేబుల్ ఆపరేటర్స్ కూడా వస్తున్న మార్పులకు అనుగుణంగానే ముందుకెళ్ళాలి. ఎందుకంటే మనకి కాంపిటేటివ్గా డిటిహెచ్లు ఉన్నాయి. అలాగే మేజర్ కార్పొరేట్ కంపెనీ రిలయన్స్. మరి వీటితో మనం పోటీ పడాలంటే అట్లీస్ట్ కనీసం ఆ టెక్నాలజీకి సమాంతరంగా ముందుకు వెళ్ళకపోతే మనకి భవిష్యత్తు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ ఐపీటీవీని ఈరోజు లాంచ్ చేయడం జరుగుతుంది. ఐపీటీవీ ఆల్మోస్ట్ అందరికీ పరిచయం ఉంది. గతంలో ఏపీ ఫైబర్ ఉండేది ఫస్ట్ టైము, ఆ తర్వాత రిలయన్స్ రావడం జరిగింది. ఇప్పుడు ఎస్ఎస్సి సహకారంతో వాజీ ఈరోజు ఐపీటీవీని మార్కెట్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. మనకి కస్టమర్స్కి క్వాలిటీ, ఒక మంచి క్వాలిటీ ఇవ్వడం, సర్వీస్ ఇవ్వడం, అందుబాటులో కేబుల్ ఆపరేటర్స్ ఉండటం వల్లే ఇప్పటికీ 60% మార్కెట్ని మన చేతిలోనే ఉంది, కేబుల్ చేతిలోనే. మరి ఈ టెక్నాలజీని అందిపెట్టుకుని ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ డిటిహెచ్కి సమాంతరంగా ఈ వాచో యాప్, దీనికి మనం ఎటువంటి కేబుల్ కనెక్షన్స్ అవసరం లేదు, ఎటువంటి టెక్నికల్ సర్వీసులు కూడా అవసరం లేదు. సింపుల్గా తన కస్టమర్ స్మార్ట్ టీవీ, ఇంటర్నెట్ ఉంటే అక్కడ యాక్టివ్ చేయడమే కేబుల్ ఆపరేటర్ యొక్క సింపుల్గా ఉంటుంది. డిటిహెచ్కి ఉన్న మంచి క్వాలిటీతో మనం ప్రసారాలు అందజేయగలం. ఈ వాచ్తో పాటు వాజీ లోకల్ ఛానల్స్ కూడా ముందు మనం ఇన్సెట్ చేస్తున్నాము. ఈ వాచ్లో ఓటీటీ కంటెంట్తో పాటు మనం రెగ్యులర్గా చూసే ఛానల్స్ కూడా మనకు అందుబాటులో ఉంటాయి. సో ఒకటి ఐపీటీవీ,
ఈ ఎవరికైతే స్మార్ట్ టీవీలు లేవో వాళ్ళకి కూడా మనం ఆ బాక్స్ని అందజేయడం జరుగుతుంది, కన్వర్షన్ స్మార్ట్ బాక్స్ని. ఈ స్మార్ట్ బాక్స్ ద్వారా పాత టీవీలకు కూడా మనం ఐపీటీవీని ఎస్ఎస్సి ద్వారా మనం అందజేయబోతున్నాం. సో కేబుల్ ఆపరేటర్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని కస్టమర్స్ని పెంచుకుంటే భవిష్యత్తులో మరింత ఆశాజనకంగా ఉంటుందని తెలియజేస్తూ ఈ కుటుంబానికి సో దాన్ని ఒక తక్కువ ధరకి ప్రజలందరికీ చేరువవ్వాలని చెప్పి ఒక మంచి సదుద్దేశంతో అండ్ ఆల్ ఛానల్స్, ఆల్ ప్లాట్ఫామ్స్, అన్ని ఛానల్స్ ఇవ్వటం కూడా మంచిదే. ఎందుకంటే ఈ రోజున మనకి విశాఖపట్నం తీసుకుంటే అన్ని ఊర్ల జనాలు, ఎక్కడెక్కడ దేశ జనాలు ఇక్కడ ఉంటున్నారు. కొన్ని ఛానల్స్ చూసి మనకు అనిపిస్తుంది, నాకు ఒక్కొక్కసారి ఈ ఛానల్ ఎందుకు పెడుతున్నారని. కానీ అది కోరుకునే వాళ్ళు, చూసేవాళ్ళు కూడా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మేము ఎక్కడ మీటింగ్స్కి అది వేరే ఊర్లో వెళ్తున్నప్పుడు సాయంకాలం అయితే మన ఊర్లో ఏం జరిగిందో మన లోకల్ ఛానల్ చూడాలి మనం, లేకపోతే మనకు నిద్ర పట్టదు మనకి. సో అప్పుడు ఆ ఊర్లో ఫస్ట్లో ఉండేవి కాదు ఈ ఫెసిలిటీస్ అన్నీ. బట్ నవ్వు మనం ఎక్కడికి వెళ్ళినా సరే, ముంబై వెళ్ళినా, ఢిల్లీ వెళ్ళినా, ఈవెన్ విదేశాలకు వెళ్ళినా కూడా వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ ఊర్ అంటే మన లోకల్ ఛానల్స్, మన టీవీ న్యూస్ పెడితే మనకి చూసే వెసులుబాటు మనకి కలుగుతుంది. సో ఈ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ ఉన్న రోజుల్లో కొత్త టెక్నాలజీస్ని అనుసంధానం చేసుకుంటేనే మనం ఏ వ్యాపారంలోనే ముందుకు వెళ్ళగలము అన్న ఉద్దేశంతో వాజీ గారు ఈ రోజున ఈ స్టెప్ తీసుకున్నారని అనుకుంటూ వారికి, వారి కుటుంబ సభ్యులకి, అలాగే వారి దగ్గర పనిచేస్తున్న వారందరికీ కూడా యాజ్ ఎ టీమ్ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు మరిన్ని విజయాలు తెచ్చుకోవాలని కోరుకుంటున్నారండి. థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, ఎన్ని కష్ట నష్టాలు పడి ఇప్పటికీ ఛానల్ని ప్లస్ వచ్చిన టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో మాత్రం ముందుంటారు. అదే అట్లా ఇప్పుడు మాకు వాచో ఈ యాప్ చూస్తే నిజంగా ఆయన చెప్పినప్పుడు వింటే తక్కువ ప్రైస్లో అందరికీ కావాల్సినంత కంటెంట్ ఇచ్చే ఇది నాకు కనిపించింది అది. సో ఇది జనాదరణ పొందుతుందని శ్రీనివాస్ గారు ఇంకా కొత్త కొత్త టెక్నాలజీస్ కూడా ఇంట్రొడ్యూస్ చేసి ఆయన ఉత్తరాంధ్రకి ఇది కావాలని కోరుకుంటూ అందరికీ